ఆఫ్రికా ప్రాంతానికి వెళ్ళి ఇంచుమించు 30 కంటే ఎక్కువ సంవత్సరాలు అక్కడ పరిచర్య చేశారు. పరిచర్య అంతా అయిపోయిన తర్వాత తిరిగి వచ్చేస్తున్నారు వాళ్ళ దేశానికి. మధ్యలో ఒక్కసారి కూడా రాలే. భార్యాభర్తలు తిరిగి వస్తున్నారు. వచ్చేటప్పుడు వాళ్ళు ఓడెక్కి ఆఫ్రికా నుంచి ఇంగ్లాండ్ వస్తున్నారు. ఇంగ్లాండ్ వచ్చేటప్పుడు వాళ్ళు ఇంకా అనుకుంటా ఉన్నారు, 30 సంవత్సరాలు నానే వాళ్ళు ఎవరు లేకుండా మనం బతికాం కదా, 30 సంవత్సరాలు మనల్ని పట్టించుకునేవాడు లేడు, తిన్నావా అని అడిగినోడు లేడు, ఎవడూ లేడు, మన దేశానికి మనం వెళ్ళిపోతున్నాము, మనల్ని తీసుకెళ్ళడానికి ఎంతమంది వస్తారో, మనకి హలో చెప్పడానికి ఎంతమంది వస్తారో, మనల్ని స్వాగతించడానికి ఎంతమంది వస్తారో, కుటుంబాలు లేకుండా బతికాము, తోడు లేకుండా బతికాము, సహాయం లేకుండా బతికాము, అడిగేవాడు లేకుండా బతికాము, ఆప్యాయతలు ప్రేమలు ఏమీ లేకుండా బతుకుతా వచ్చాము, ఇప్పుడు మళ్ళీ మన దేశానికి వచ్చేస్తున్నాం, మన ఇంటికి వెళ్ళిపోతున్నాం అని చెప్పి ఇద్దరు సంతోషంగా వస్తున్నారు. ఇంకా ఓడ అద్దరికి చేరుతా ఉంది. ఇంగ్లాండ్ ఆ తీరానికి ఓడ వచ్చేటప్పుడు ఈ భార్యాభర్తలు ఇద్దరు ఆ ఓడలో పై భాగానికి వెళ్ళి చూశారు. అక్కడ ఆ అద్దరి ఆ షోర్ ఆ గట్టున జనం కుప్పలు వచ్చారు. ఓ పెద్ద బ్యానర్ పట్టుకున్నారు, విదేశంలో మీరు చేసిన ఘనకార్యాలు బట్టి మీకు శుభములు, కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ సక్సెస్ఫుల్ ఫారెన్ ఎక్స్పెడిషన్ అని చెప్పి ఒక బ్యానర్ పట్టుకున్నారు. ఆ బ్యానర్ పట్టుకున్నప్పుడు ఈ భర్త ఆ భార్య వాళ్ళిద్దరు కళ్ళెంబడి నీళ్ళు రాలిపోతున్నాయి. మెట్టుకి మన దేశం వాళ్ళు మనకు గుర్తుపడుతున్నారు కదా, ఇన్ని రోజులు ఒంటరితనంగా ప్రయాణం చేసే, ఇన్ని రోజులు ఖాళీగా ప్రయాణం చేసేవారు. ఇద్దరు ఒకరి చేతిలో ఒకరు వ్రేళ్ళ మధ్యలో ఇంకో వ్రేళ్ళు పెట్టి అలా ఏడుస్తూ ఆనంద బాష్పాలు రాలుస్తూ ఇంకా ఓడ ఆడిన తర్వాత ఇంకా అన్ని సామగ్రి అంతా సర్దుకొని వాళ్ళ బ్యాగులన్నీ తీసుకొని ఇంకా ఓడ దిగేటప్పటికి ఒక్కడు లేడు, అందరూ వెళ్ళిపోయారు. ఇలా షాక్ అయిపోయారు, ఏంటి ఎవడు లేడు? ఆ ఓడలో ఒక ఫారిన్ మినిస్టర్ వచ్చాడు, ఆయన కోసం వచ్చాను జరా, వీళ్ళ కోసం రాలే. అది చూడంగానే ఈయన గుండె పగిలిపోయింది. ఎవరు రాలేదా? అప్పుడు ఆ భార్య అందంట, మనం ఇంటికి రాలేదండి, మన ఇల్లు ఇక్కడ కాదుగా, మనం ఇంకా మన ఇంటికి రాలే, మన ఇంటికి వెళ్తే ఉంటుంది. ఇది మన నిరీక్షణ, ఇది మన ఇల్లు కాదు, మన ఇల్లు అక్కడ. ఇక్కడ స్వాగతాలు పలకరేమో, ఇక్కడ అభినందించరేమో, ఇక్కడ వెనకేసుకోరేమో, ఇక్కడ నావాడు అని అనరేమో, అటెళ్ళి చూడు, నీ కథే వేరు. పౌలును అందరు ఇక్కడ కాదన్నారు. నేను ఎప్పుడు చలోక్తిగా ఇంట్లో అంటుంటాను ఈ మాట,